పైసలు ముఖ్యం కాదు అని సొల్లు చెప్తాం, కానీ బయట ప్రపంచంలో ఒక నగ్నమైన నిజం ఉంది. మనీ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ బైస్ ఎవ్రీథింగ్. పైసలు లేని వాడివైతే నీ మాటకి వాల్యూ ఉండదు, నీ ఫ్యామిలీలో కూడా లెక్క చేయరు, నీ ఒపీనియన్ ని సైడ్కి పెడతారు. నువ్వు ఏది కొనాలి అన్నా కాంప్రమైజ్ అయిపోతావు, ఇష్టం లేని తీసుకుంటావు, ఇష్టం ఉన్నా కొనలేను అని బాధపడతావు. డబ్బులుంటే రెస్పెక్ట్ వస్తుంది, డబ్బులుంటేనే హెల్త్ కి సెక్యూరిటీ ఉంటుంది. సావు కూడా పైసల వల్ల పోస్ట్పోన్ చేయొచ్చు. క్యాష్ లేని వాడికి రిలేషన్ కాదు, రెస్పెక్ట్ కూడా ఉండదు. సో జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. గట్టిగా అనుకో అయిపోతుంది, ఇది జస్ట్ మాట కాదు, ఇది నిజం. నువ్వు ఏమైనా అచీవ్ చేయాలంటే ఫస్ట్ అది నీ మైండ్లో క్లారిటీ ఉండాలి. చేయగలను అని స్ట్రాంగ్గా నమ్మాలి. లోకమంతా ఇంపాసిబుల్ అంటుంది, కానీ నువ్వు ఇంపాసిబుల్ని ఐఎమ్ పాసిబుల్ అని చూడాలి. నీకు నీకే డౌట్స్ వస్తాయి, భయపడతావు, టెన్షన్ పడతావు, కానీ ఆ టైంలో కూడా నేను చేయగలను అని అనుకో. పాజిటివ్ థింకింగ్ అంటే జస్ట్ విష్ చేసుకోవడం కాదు, అది ఒక మైండ్ సెట్, అది ఒక ఎనర్జీ. నువ్వు ఏం గోల్స్ పెట్టుకున్నావో అవి రీచ్ అవ్వడానికి ఇదే ఫస్ట్ స్టెప్. నువ్వు ఆలోచించేది కరెక్ట్ గా ఉంటే నీకు అది ఎలాగో తెలియకపోయినా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. స్వామి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడో దారి తప్పినట్టు అనిపిస్తుంది. నువ్వే నాకున్న ఏకైక దిక్కు, నువ్వే ఒక దారి చూపించు స్వామి. దేవుడు వస్తాడు, నా కష్టాలను తీరుస్తాడని అబద్ధాన్ని నమ్మడం ఆపి నువ్వు చేయాలనుకున్నది దేవుడు చేయడు, నువ్వే చేయాలి. దానికి ఫోకస్ అనేది చాలా కావాలి. ఒక చిన్న టెక్నిక్ చెప్తా, ఇది ఒకసారి ఫాలో చేయి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పడుకునే ముందు ఒక హ్యాండ్ కింద మరొక హ్యాండ్ పైన మూసి కళ్ళు మూసుకొని నువ్వు అనుకునేది నీ మైండ్ లో తలుచుకుంటూ నేను ఇది చేయగలను అని బలంగా నమ్ము. ఆ సక్సెస్ ని నీ లైఫ్ లోకి రాకుండా ఎవ్వరూ ఆపలేదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ ఇది ఒక టెక్నిక్. ఒక్కసారి ఈ 1 month ఈ టెక్నిక్ ని ట్రై చేసి చూడు, రిజల్ట్స్ నీకే అర్థమవుతుంది.